నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా నేడు బాన్స్వాడలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకనగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కోసము తీసుకొచ్చినటువంటి ఈ తీర్పుని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఎస్సీ వ్యతిరేకీకరణ అనేది చట్టంలో మన పార్లమెంట్లో తీసుకొచ్చి దాన్ని చట్టం చేసి అది రాష్ట్రపతి గారు ఆమోదిస్తేనే అది చట్టం జరుగుతుంది, కానీ ఈ వేరే రకంగా జరగదు. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే అన్నదమ్ములుగా ఉన్న మా దళితులని వర్గీకరణ రూపంలో తీసుకొచ్చి వేరు చేయడం ఇది ఎంతవరకు సమంజసం కాదు. అందులోనే ఇప్పుడు ఈ బాన్స్వాడ మండల కేంద్రంలో నేడు రాస్తా రోకో మరియు బంద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నందుకు మేము వారికి జైభీములు తెలియజేసుకుంటున్నాము. సుప్రీంకోర్టు మరోసారి దీన్ని రివ్యూ చేసి పునరాలోచించి రాజ్యాంగబద్ధంగా మా దళితులకు మానవ వర్గానికి ఎటువంటి న్యాయం అయితే జరుగుతుందో అటువంటి న్యాయం చేసి మాకు సహకరించాలని ఈ సందర్భంగా మేము సుప్రీంకోర్టుని మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే చట్టాలపైన కోర్టులపైన మాకు నమ్మకం ఉంది. ఏదైనా కానీ అందరికీ సమన్యాయం జరగాలి. ఇదివరకు ఏదైతే ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చారో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు గతంలో దాన్ని సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. ఎందుకంటే ఇది సమంజసం కాదు. కాబట్టి అన్నదమ్ములుగా ఉన్నటువంటి కలిసిన మా సోదరులని వర్గీకరణ రూపంలో వేరు చేసి మా జీవితాలతో మా పిల్లల భవిష్యత్తుతో చెలగాటలు ఆడుకోవద్దని